అందరికీ నమస్కారం. ఈ శనివారం గుడికి వెళ్తూ ఆ అఖిలాండకోటి బ్రహ్మాండ నాయకుడికి ప్రేమతో 2 పిండి దీపాలు పట్టుకెళ్లాను. ఇండియాలో రైతు నేస్తం నుండి కొని తెచ్చుకున్న ఆర్గానిక్ బెల్లం, అమ్మ చేతో చేసిచ్చిన బియ్య పిండిని బాగా కలిపేసి మొత్తం పుణ్యం భారతదేశానికే వస్తే ఎలా అని జపాన్ వాళ్ల ఆవు పాలు కూడా కొంచెం కలిపేశాను. పిండి మరీ గట్టిగా లేదా మరీ జారుగా లేకుండా చూసుకోవాలి. ఇప్పుడే పిండి దీపం బాగా వస్తుంది. ఇంట్లో అయితే వీటిని వాడిన తర్వాత మనం పశువులకి పెట్టొచ్చు. ఎక్కడ కెమికల్స్ కల్పని పసుపు, కుంకుమ, కోల్డ్ ప్రెస్డ్ సెసమే ఆయిల్, ఒక్కో దీపానికి 7 ఒత్తులు, కొబ్బరికాయ ఇలా ప్యాక్ చేసుకుని గుడికి తీసుకెళ్లాను. మనం వాడినవన్నీ కూడా ఎకో ఫ్రెండ్లీ. ప్రకృతితో మమేకమై జీవించడమే మన జీవన విధానం. గుడిలో కూడా మట్టి ప్రమిదల్లో ఆవు నెయ్యి దీపాలు అమ్ముతూ ఉంటారు. కానీ ఆ కలియుగ దైవానికి నా చేత్తో చేసిన దీపాలు పెడితే కోట్లు పెట్టినా కొనలేని ఆనందం వస్తుంది. పరమతాలను దూషించడమే ప్రార్థన అని చెప్పని పూజారులు, ప్రపంచమంతా సుభిక్షంగా ఉండాలని చదివే వేద మంత్రాలు, భక్తి పారవస్యంలో మునిగిపోయే భక్తులు, అందరి కడుపు నింపే అన్నపూర్ణాదేవి ప్రసాదం. ఇంతకన్నా గొప్ప సంస్కృతి, ధర్మం ఎక్కడైనా ఉంటుందా?